ఏపీ తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. వర్షాలు జూలై 18 వరకు పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీలో పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు వాగులు వంకలు పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ముంచెత్తడంతో రహదారులు నీట మునిగాయి. మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు తెలంగాణలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ కు భారీ వర్ష సూచనతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. సీఎం సూచనతో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నీళ్లు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర జీహెచ్ఎంసీ సిబ్బంది ఉండాలని అన్నారు. నీళ్లు వెంటనే వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాలని మంత్రి ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.